వాక్యపు వెలుగు అనే కార్యక్రమమును వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీ అందరూ బాగున్నారని మేము నమ్ముచున్నాం. మీ కొరకు మా అనుదిన ప్రార్థనలో మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మేము మానక ప్రార్థన చేస్తున్నాం. మా సబ్స్క్రైబర్లందరి కొరకు వాళ్ళు దీవించబడాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ విధంగా ప్రతిరోజు మీకు అనుదిన వాక్యమును మేము అందించాలంటే ఇంతవరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల అనేకమైన ప్రజలకు సువార్తమానం అందించబడుతుంది. మీరు షేర్ చేయటం వల్ల చాలామంది నశించిపోయే ఆత్మల కొరకు కొంతమంది రక్షించబడతారన్న ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. దేవుని వాక్యము మనతో ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంది. ఈరోజు దేవుని వాక్యము ఈ విధంగా మనకు చెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చూశారా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఎంత నమ్మదగినది. భక్తిహీనులైన వారికి దేవుడు దూరంగా ఉంటాడు, అయహుసకులకు దూరంగా ఉంటాడు. భక్తిహీనంగా బ్రతుకుతున్న వారికి దేవుడు ఎప్పుడు కూడా సమీపంగా ఉండడు. తన బ్రతుకును మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని, యేసే క్రీస్తు నా దేవుడని అంగీకరించిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. వారందరినీ దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సహోదరి సహోదరుడా, మరి నీవెలా ఉన్నావు? భక్తిపరుడుగా ఉన్నావా? భక్తిహీనుడుగా ఉన్నావా? ఈరోజు ఈ వాక్యము నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము ద్వారా నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అని. తప్పకుండా నీవు నీతిమంతుడిగా ఉండి ప్రార్థన చేయగలిగితే, నీ అవసరతల కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ క్లిష్టమైన పరిస్థితులను ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే, నా ప్రభువు నీ ప్రార్థన తప్పక అంగీకరిస్తాడు. ఆయన ఇరిగి నలిగిన హృదయములను ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. తప్పకోకుండా ఇరిగి నలిగిన మనసు కలిగి హృదయముతో, మంచి హృదయముతో నీవు నా దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయగలిగితే, నా దేవుడు నీ ప్రార్థన తక్షణమే అంగీకరిస్తాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడిస్తాడు. ఒకవేళ నువ్వు సమస్యలో ఉండి చింతలతో బాధపడుతున్నట్లయితే, సమస్యలతో నువ్వు బాధపడుతున్నట్లయితే, తప్పకుండా నా దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి నీవు ప్రార్థన చేయి. ఇప్పుడే నా దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీ ప్రార్థనకు జవాబు దేవుడిస్తాడు. మరి నువ్వు ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నావా? నీవు ప్రార్థన చేయటం రాకపోయినా నీ మనసులో ఒక క్షణం, ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, నిన్ను నేను తెలుసుకోలేకపోయాను, నీ వాక్యమును గ్రహించలేకపోయాను, ఇప్పుడే నీ వాక్యమును గ్రహిస్తున్నాను అయ్యా, నా ప్రార్థన మీరు అంగీకరించండి అని నువ్వు హృదయపూర్వకంగా ఒక్కసారి నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ప్రార్థన ఒక్కసారి నువ్వు మనసు ఇప్పి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలిగితే, తప్పకుండా నీ ప్రార్థన నా దేవుడు వింటాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడిస్తాడు. ఇప్పుడే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడని నువ్వు అంగీకరించకపోతే, ఇప్పుడే తడువు చేయక యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి చూడు. నా ప్రభు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నా ప్రభు భక్తిహీనులకు దూరంగా ఉంటాడు, కానీ నీతిమంతులకు ఆయన సమీపంగా ఉంటాడు. యథార్థవంతులకు ఆయన సమీపంగా ఉంటాడు. ఆయన విశ్వాసులకు సమీపంగా ఉంటాడు. నువ్వు భక్తిగా ప్రార్థన చేయగలిగితే, నీతిగా ప్రార్థన చేయగలిగితే, తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. మొరపెట్టడం నువ్వు అలవాటు చేసుకోవాలి. నా ప్రభుని అడగటం నువ్వు అలవాటు చేసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును,
తట్టుడే మీకు తీయబడును, వెదుకుడే మీకు దొరుకును అని అడుగు ప్రతి వానికి ఆయన ఇచ్చే దేవుడు. ఆయన ఇచ్చే దేవుడు. మన్ను అడిగే మనసు నీకుందా? ప్రార్థన చేయగలిగే మనసు నీకుందా? ఆ మనసు నీకుంటే నువ్వు వెంటనే తడవు చేయక ఇప్పుడే నా ప్రభు నీ సొంత రక్షకుడని నువ్వు అంగీకరించి చూడు. తప్పకుండా నా ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ కొరకే కదా నా ప్రభు ఆ భారమైన శిలువలో తన రక్తమును చిందించి తన ప్రాణమును అర్పించి నీ కొరకే నిన్ను పాపినని నిన్ను రక్షించుట కొరకే కదా నా ప్రభు పరలోక రాజ్యము గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఆయన భూమి మీదకు దిగివచ్చాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, యవన చెల్లి, యవన తమ్ముడా, ఒకవేళ నీ పరిస్థితులు అనుకూలంగా లేవని నువ్వు చింతపోతున్నావేమో, నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో ఉండి బాధపడుతున్నావేమో, నీకు అన్ని దారులు ముయ్యబడి ఏ దారి దొరకక నువ్వు చింతపోయి దుఃఖపడి అయ్యో నా పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, నా ప్రభు ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు కృంగిపోయే పరిస్థితిలో నీవు ఉంటే ఇప్పుడే నా యేసు చెంతకు రా. తడువు చేయకుండా నీ మనసు మార్చుకో. నీ హృదయము తెరవబడాలి. నువ్వు లోక సంబంధమైన అలవాట్లు, ఆచారములు విడిచిపెట్టి ఇప్పుడే నా ప్రభు చెంతకు చేరు. తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన వినకుండా ఉండే దేవుడు కాదు నా దేవుడు. ఆగరు కోనేటి దగ్గర అడవిలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆగరు మొర విని ఆగరు సంతానాన్ని దీవించాడు దేవుడు. నీ మొర కూడా విని నిన్ను ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఈ వాక్యము నీ కొరకే. ప్రతిరోజు నీ కొరకే వాక్యమును పంపించడానికి నా ప్రభు మమ్మల్ని ప్రేరేపించాడు. ఈ వాక్యం నిన్ను బలపరచడానికి ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడే తడవు చేయక యేసు క్రీస్తు నీ సొంత రక్షకుడని నీ హృదయపూర్వకంగా అంగీకరించు. నువ్వు ఏ కులం వారైనా సరే, నువ్వు ఏ ప్రాంతము వారైనా సరే, నువ్వు ఏ మతములో ఉన్నా సరే, నా ప్రభుకి మతము, కులము అవసరము లేదు. ఆయనకి ఇరిగి నలిగిన మనసు, మంచి హృదయము కలిగిన వారే ఆయనకి భక్తిపరంగా ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎవరో చూస్తారని, అయ్యో నాది గొప్ప కులం కదా, నేను ఆ చర్చికి పోతే ఆ దేవుణ్ణి నమ్ముకుంటే ఏమనుకుంటారేమోనని నువ్వని భ్రమపడుతున్నావేమో. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు. యేసుక్రీస్తు నాసికానందరములో జీవాత్మ కలిగిన ప్రతి నరునికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఇప్పుడే ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించు. నీ కుటుంబము, నీవు, నీ పిల్లలు, నీ భార్య పిల్లలు అందరూ ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ కుటుంబంలో గొప్ప రక్షణ నా ప్రభు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎటువంటి పాపివైనా నా ప్రభు నిన్ను రక్షిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. ఇప్పుడే మరి నువ్వు నా ప్రభు వాక్యము నీ హృదయంలో చేర్చుకొని ఈ వాక్యమును అనేకమైన ప్రజలకు నువ్వు విను. అనేకమైన ప్రజలకు ఈ వాక్యమును నువ్వు పంపించి నువ్వు ఆశీర్వాదాలు పొందుకో. కనీసం ఒక 10 మందికైనా నీ వాక్యమును పంపించగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.